హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. డే 2 ఆఫ్ మహారాష్ట్ర బ్లాగింగ్ ఇది. సో ఇప్పుడు మనం భీమాశంకర్ అండ్ కాలు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. సో మొత్తం బ్యాగ్స్ ప్యాక్ అంతా సెట్ అయిపోయింది, రెడీ అయిపోయాం. సో మనం అయితే స్టార్ట్ అయిపోయాం. సో బైక్ అయితే వచ్చేసి ఫుల్ బ్యాగ్ సెటప్ అయితే ఇప్పుడు వచ్చేసి కోల్ స్టార్ట్. రెడీయా? ఓకే, కోల్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ ఫ్యూయల్ అయితే కొట్టించుకుందాం, మళ్ళీ ముందర ఉంటుందో ఉండదో తెలియదు కదా. సో ఫుల్ ట్యాంక్ చేయించుకొని అక్కడి నుంచి सुप्रज क्या अभी ये सेट किया ना 50. हाँ, वो क्या है? वो लीटर है, हाँ? 50 लीटर है. अच्छा, तो 50 लीटर नहीं बैठता तुम्हारी गाड़ी में. हाँ 50 नहीं बैठता. नहीं बैठता. हाँ, जितना बैठेगा उतना ही लूँगा. अच्छा ठीक है. डायरेक्ट कर सकते ना? नहीं, डायरेक्ट नहीं गिरेगा. कहीं को नहीं करते? डायरेक्ट गिरता ही नहीं है. सभी पेट्रोल पंप में वो नहीं मारते ना फिर? ये देखो रे भाई, तुमको बता देता हूँ मैं. हो गया डायरेक्ट, देखो उधर. अच्छा, सेट करूँगा तभी गिरेगा. ठीक है. 10 भर दो. आप क्या सेट कर रहे ना, वॉल्यूम 10 कर दो. 10 लीटर कर रहा हूँ. हाँ कर दो. ओके ओके राइट. 0. हाँ 266 divided by 5.94, 44 mileage. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను అండ్ సుప్రజ్ ఇద్దరం కలిసి ఫస్ట్ భీమాశంకర్ అండ్ తర్వాత కాలు వాటర్ ఫాల్స్కి అయితే కవర్ చేయాలని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. Hi guys, this vlog, this day is very fucked up. See what happened. ఎంత పొద్దున ఎంత మంచి వెళ్ళాము అంత రిటర్న్ రాదు, తిప్పాలి ఇట్లా అన్నీ ఉల్టా ఖర్చులే మామూలుగా. ట్రిప్ మొత్తం కూడా ఇంత బడ్జెట్ పెట్టుకోలేం కదా. అదే కదరా. అమ్మ యాక్చువల్లీ ఐ హ్యావ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ నౌ అయితే మేము భీమాశంకర్ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసి డైరెక్ట్ కాలు వాటర్ ఫాల్స్కి అయితే అనుకున్నాము. టైం వచ్చేసి 3:30 అవుతుంది ఆల్మోస్ట్. మనకు డే మొత్తం అక్కడనే వేస్ట్ అయిపోయింది. సో వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద మల్చేస్ ఘాట్ ఏరియా అనమాట. ఇప్పుడు అక్కడ ముందర కనిపిస్తుంది కదా, ఆ పైన కొండ ఎక్కి అక్కడ సైడ్ అవతల సైడ్ వెళ్తే మనకు మల్చేస్ ఘాట్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత అంటే ఎంత బాగుందో అసలు. ఇప్పుడు మనకి ముందర టన్నెల్ ఉంది. టన్నెల్ లోపల నుంచి అటు సైడ్ వెళ్తే మనకి మల్చేస్ ఘాట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ వ్యూ పాయింట్ అయితే వస్తుంది. అసలు ఈ వ్యూ కోసం నేను చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఆ కొండ మీద నుంచి అన్ని వాటర్ ఫాల్స్ ఆడుతుంటే, నంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్. ఐ వాంట్ టు సీ ద వ్యూ. సో మీకు కూడా చూపిస్తాను, పద వెళ్దాం.
ఫైనల్లీ వీఆర్ ఇన్ మల్షియస్ ఘాట్. యాక్చువల్గా ఇంకా వానలు ఇంకా ఎక్కువ స్టార్ట్ కాలే కాబట్టి వాటర్ కొంచెం తక్కువ ఉంది, కానీ ఒక జూలై ఎండింగ్లోనూ ఆగస్టులోనూ వస్తే మాత్రం అసలు ఆ కొండలలోకించి వాటర్ కాడుతుంటే ఉంటుంది మామ, క్రేజీ వ్యూ అసలు. మనం కూడా పోయి ఏం కాదు, ఆడ పోయి చూసి వేయాలి అంతే. కాలు వాటర్ ఫాల్స్, మహారాష్ట్ర. దీన్ని గాడ్స్ వ్యాలీ అని ఊరికే అనలేరు, అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ బెస్ట్ టైమ్ టు విజిట్ మాన్సూన్. అండ్ మీరు రీల్స్లో చూసే ఉంటారు, ఇలాంటి వాటర్ ఫాల్స్ నిజంగా చూడాలని ఎవరికి ఉండదు చెప్పు. ఎప్పుడెప్పుడు రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు పోదామా అని ఉండే. ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు సీ. అండ్ ఇప్పుడే మల్షియస్ ఘాట్ అయితే మేము విజిట్ చేసి వచ్చాము. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కాలు వాటర్ ఫాల్స్. టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో లోపల పార్కింగ్ అనేది ఉంటుందంట, చూద్దామని వెళ్తున్నాము. సో ముందర కనిపిస్తున్న విలేజ్ అయితే వచ్చేసి కాలు వాటర్ ఫాల్స్ యొక్క బేస్ విలేజ్ అనమాట. హలో అటే అంట. ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ మనం ఆఫ్ రోడింగ్ వెళ్తే అక్కడ పార్కింగ్ అనేది ఉంటుంది. సో మేము అక్కడ వెళ్ళి పార్కింగ్లో ఏమంటారు క్యాంపింగ్ టెంట్ వేసుకొని ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ అయితే వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాము. అరే ఇదంతా ట్రెక్కింగ్ ఏమోరా. ట్రెక్కింగ్ పాయింట్స్ ఇది నడుచుకుంటూ పోవాలి, ఇదంతా బైక్స్ పోవేమో అనిపిస్తుంది. మరి ఆ కొడుకులు ఏం చేస్తారంటే ఎవరు మనం వచ్చినప్పుడు పోతుంది. సరేనా? అడిగిలా అడుగు. कैंपिंग के लिए जगह क्या? हाँ आगे पार्किंग है यहाँ पे. अच्छा पार्किंग है. थैंक यू भैया. और बड़ी जगह है. अच्छा थैंक यू भैया सर. వేద్దాం ఐడా. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. సో ఇది వచ్చేసి డే 3 అనమాట. నిన్న అన్ఫార్చునేట్లీ కొన్ని ఇష్యూస్ వల్ల మనం అయితే కాలు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళలేము. సో ఇప్పుడైతే వచ్చేసాము. ఇక్కడ మాషల్ల ఘాట్
మాషాల ఘాట్ నుంచి దిగినాక ఎంబడే యూటర్న్కి ఈ కమాన్ కనిపిస్తుంది. ఇలా అయితే వెళ్ళాలి కల్లు వాటర్ ఫాల్స్కి. మనం మ్యాప్లో కొడితే అయితే అస్సలు కనిపించదు. నేను ఎగ్జాక్ట్ ఈ వీడియో అయితే ఈ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎవరైనా కావాలంటే ఇది చూడండి. మ్యాప్లో మీరు లొకేషన్ పెట్టుకొని వస్తే మాత్రం అస్సలు కరెక్ట్గా రారు. అండ్ మన బ్రో అయితే కలిశాడు ఇక్కడ. ఈయన మనకు మొత్తం గైడ్ చేస్తాడనమాట. మీరేమైనా కావాలనుకుంటే కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరైతే కాంటాక్ట్ అవ్వండి. హాయ్ గైస్, బ్రో నేమ్ అక్షయ్. బ్రో ఫ్రెండ్ లాగా ఉంటాడు, గైడ్ లాగా అనుకోకండి. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, స్టేస్ నుంచి ఫుడ్ వరకు. మీ బడ్జెట్ ఎంతైనా, లో బడ్జెట్ అయినా హై బడ్జెట్ అయినా, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ కమ్ టు కల్లు వాటర్ ఫాల్స్, ఇక్కడ లొకేషన్ అస్సలు కరెక్ట్ లేవు. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అస్సలు నమ్ముకోకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ మీద కానీ బ్రో నెంబర్ ఇస్తాం. బ్రోకి ఫోన్ చేయండి, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఎవ్రీథింగ్. ఫుడ్, స్టే, ఎవ్రీథింగ్. బ్రో చెప్తారా? मेरा नाम अक्षय है. इधर काल वाटरफॉल आने के लिए मेरा डिस्क्रिप्शन में नंबर डाल रहे हो, उस पर कांटेक्ट करो. థ్యాంక్ యూ. సో కమాన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే లోపట్టుకుంటుంది. ఇక్కడ బైక్స్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. నడరా చెప్తా ఏమన్నా పోయి చూపిద్దామా? అసలు కథ ఏందా? సరిపోతుంది కథలేదా? మనకు మస్తు కథలైనాయి కానీ అన్నీ చెప్తే బాగోదు మరి. You slipper, your freestyle like a slicker, you glossy lipper, mere liye some liquor, karna koi faker, just do it, think quicker, apne tu pyo de kamre nu la de kundi. సో కొంచెం సేఫ్ ట్రెక్కింగ్ తర్వాత మనకైతే రివర్ క్రాసింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ రివర్ క్రాసింగ్ చేయాలట. పోదామా? कुचितम पके मेरे గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నవ్వులతో పిండేస్తావు హృదయమే, హృదయమే నేను విడిచి ఉండలేను నిమిషమే, నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే, స్వర్గమే. ఇట్లా యారోస్ అయితే ఉన్నాయి. సో చూసుకుంటూ వెళ్ళిపోవడమే. యారోస్ ఉన్నాయి కదరా, యారోస్ ఉన్నాయి అని చెప్తున్నా. ఏవో ఇట్లా రాళ్ళ మీద యారోస్ ఉంటాయి. సో మనకి మిస్ అయితే కాదు. అరే చూపి, ఇప్పుడు పులి వస్తే ఏం చేస్తారా? भाई अभी कितना दूर है? कितना दूर है अभी? 5 मिनट. व्यू अच्छा, और फिर ऊपर चढ़ने के लिए और 30-45 मिनट. ఓకే. ఇంకా 30-45 మినిట్స్ అంట. ఆల్రెడీ 15 నిమిషాలు వచ్చినాం కదా మనం. నడుస్తూనే ఉన్నాం కదా. దమ్మడుతుండే అప్పుడే. భయ్యా సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వచ్చినాం అనమాట. ఈ రివర్ క్రాసింగ్ చేసి అటు సైడ్ వెళ్ళాలి. ఒక్కొక్కసారి వాటర్ అయితే హెవీ అవుతాయి. అలాంటి టైంలో జిప్ లైన్స్ అయితే ఉంటాయి. పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటారంట జిప్ లైన్ ఇటుకే సైడ్ క్రాస్ చేయడానికి. సో మనం క్యాషే పెట్టుకోవాలి. ఆన్లైన్ అయితే ఉండదు ఇక్కడ, ఓన్లీ క్యాష్. క్యాష్ క్యాష్ బోల్తే వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. అటే పోవాలి, రాళ్ళ కాడికి పోవాలి. దాటినోట్ కొంచెం చూసుకొని క్రాస్ అయితే చేయాలి. ఇది చాలా అంటే చాలా ఏమంటారా డేంజరస్ పాయింట్. అందరూ అదే చెప్తారు వచ్చినప్పటి నుంచి ఇక్కడ మ్యాక్సిమం ఇదే చెప్తున్నారు. అండ్ ఇక్కడికి నుంచి చాలా మంది కొట్టుకొని పోయిర్రు అన్న ఇది కూడా ఉంది. నెత్తి మీద పెట్టుకోండి వాళ్ళ మెల్లగా దాటి. కొడుతుందా వాటర్? బాటిల్ పిచ్చి తెగితే పడదేంగు. ఆ బాటిల్ కడిగి లేకపోతే అది కల్లు వాటర్ ఫాల్స్, ఇది వేరేది. 2 వాటర్ ఇక్కడనే మిక్స్ అయ్యి ఇక్కడికైతే వస్తున్నాయి. ఫుల్ అంటే ఫుల్ లోతు ఉంది. చాలా అంటే చాలా డేంజరస్. చెప్పాలంటే స్టార్టింగ్ మేము ఎక్కడైతే కమాన్ కాడ ఉన్నామో అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలామంది కలిసారు మమ్మల్ని. ప్రతి ఒక్కరు చెప్పేది ఈ పాయింట్ గురించే. చాలా డేంజరస్ అంటే డేంజరస్. చూసుకొని మాత్రమే రావాలి. పోదామయ్యా, నడు.
ట్రెక్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ట్రెక్ తర్వాత వీ హ్యావ్ ద వ్యూ. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. అండ్ ఈ వీడియో ఇంకా పార్ట్ 3 అయితే ఉంటుంది. సో అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, సీ యూ.